మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన అబ్దుల్ కలాంను యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ గంగిరెడ్డి కోరారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలబెట్టడానికి కలాం స్ఫూర్తివంతమైన ప్రయత్నం చేశారని కొనియాడారు. యాంకర్ చోటు ఆధ్వర్యంలో శనివారం భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 9వ వర్ధంతి వేడుక నందం గనిరాజు జంక్షన్లో ఉన్న విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జక్కంపూడి రాజా, గంగిరెడ్డి, ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, కె మహేశ్వరి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొని అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలిపారని కొనియాడారు. గంగిరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ కలాం సైంటిస్టుగా చేసిన కృషి మరువలేనిదని అన్నారు. 9వ తరగతి చదివే సమయంలో ఆకాశంలో పక్షి ఎగరడం చూసి తాను సైంటిస్టుగా అలా ఎగిరే వాటిని కనిపెట్టాలని కలగని దానిని సాధించారని కొనియాడారు. పిల్లలకు పాఠాలు చెప్పి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అనేది అబ్దుల్ కలాం కోరిక అని తెలిపారు. రాజమండ్రిలో అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాంకర్ చోటును అభినందించారు. చోటు మాట్లాడుతూ అబ్దుల్ కలాంను దేశానికి అందించిన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని తొలిసారిగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా జయంతి వర్ధంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని, దీన్ని ఆయనకు చేస్తున్న సేవగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వృత్తిలోనే చనిపోతామన్న వ్యక్తులు వాళ్ళు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకళ్ళు అబ్దుల్ కలాం, ఆయన పాఠం చెప్తూ పడిపోయాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం మొదలెట్టాడు. ఆయన పాఠం చెప్తూ పడిపోతూ చనిపోయాడు ఆయన. రెండోది అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్తో ఉంటూ కూడా నటిస్తూ చనిపోయాడు ఆయన. అలా ఉండాలి. వృత్తిలో అంకితం అంటే అది. నటన వృత్తిగా స్వీకరించుకుని వృత్తిలో చనిపోయే వరకు వాళ్ళు అలాగే ఉన్నారు. అలాగే అబ్దుల్ కలాం గారు అది మనం స్ఫూర్తిగా తీసుకుని ఆదర్శంగా తీసుకున్నట్టయితే అదృష్టాలు అంతటా వస్తాయి. అబ్దుల్ కలాం ఏనాడు ఆశించలేదు తను రాష్ట్రపతి స్థాయికి ఎదుగుతానని కానీ, తనకు భారతరత్న వస్తుందని కానీ, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు కానీ అతని ఆశయం ఒకటే, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన ఖగోళ శాస్త్ర పరిజ్ఞానంలో ఉంచాలి. ఇవాళ 3వ రాష్ట్రంగా మన ఉంది. అమెరికా, చైనాల తర్వాత ఖగోళంలో మనమే ఉన్నాం. ఇవాళ స్ఫూర్తినికులు ఇవన్నీ వేస్తున్నామంటే, చంద్రయాన్ అవి చేస్తున్నామంటే అది అబ్దుల్ కలాం చదవ. అంచేత మీరందరూ అబ్దుల్ కలాంని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని చెప్పి, ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మాజీ రాష్ట్రపతి, భారతదేశం గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించేటటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆదిత్య కళాశాల ఎస్పీ గంగిరెడ్డి గారికి, అలాగే రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారికి, అలాగే ఆదిత్య కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థి విభాగం నాగేశ్వర గారికి, మహేశ్వరి గారికి, అలాగే స్టూడెంట్స్, మహిళా విద్యార్థినులు అందరూ కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అబ్దుల్ కలాం గారు చనిపోయిన తర్వాత వారి యొక్క ప్రతిమ అనేది రాష్ట్రంలో ఏ ఒక్క చోట కూడా లేదు. కానీ మన రాజమండ్రి ఒక యువతగా ఆ యువతను రిప్రజెంట్ చేసే విధంగా రాజమండ్రిలో స్థానిక నందం గనిరాజ్ జంక్షన్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని 7 సంవత్సరాల క్రితం నేను స్థాపించడం, మరి అక్కడి నుంచి వర్ధంతి జయంతి కార్యక్రమాలకి వారికి నివాళులు అర్పించడం అనేది బహుశా వారికి నేను చేసేటటువంటి ఒక సేవగా భావిస్తూ, అలాగే భారతదేశం గర్వించదగ్గటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని స్మరిస్తూ ఉండడం కూడా మనం భారతదేశానికి చేసేటటువంటి సేవ అవుతుంది. ప్రతి ఒక్క యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశాలలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 9వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందం గనిరాజ్ జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎవరైతే తాను ఉన్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి
ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటటువంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది. సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం.